ఇప్పుడు చూద్దాం. ఆసుపత్రిలో చోటు చేసుకున్న మరణాన్ని తొలుత ఆత్మహత్యగా ప్రకటించాల్సినంత తొందర ఏమొచ్చింది? ఎవరి సలహా మేరకు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు? అందులో వాస్తవాలను ఎందుకు ప్రస్తావించలేదు? మీరొక డాక్టర్, నేరం జరిగిన ప్రాంతాన్ని భద్రంగా ఉంచడం ముఖ్యమని మీకు అనిపించలేదా? క్రైమ్ సీన్లో సాక్ష్యాలను తారుమారు చేయడం నేరమని మీకు తెలుసు. మరి విచారణ పూర్తయ్యే వరకు ఎందుకు భద్రంగా ఉంచలేదు? మృతురాలి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంలో గంటల పాటు ఆలస్యం ఎందుకు జరిగింది? వారికి మృతదేహాన్ని చూపించడంలో ఎందుకు ఆలస్యం చేశారు? ఆసుపత్రిలో ఎలాంటి భద్రత ఏర్పాట్లున్నాయి? ఘటన జరగగానే మీరు ఎందుకు రాజీనామా చేయలేదు? ఘటన గురించి తెలియగానే ఎందుకు చర్యలు చేపట్టారు? మృతదేహం దొరికిన సెమినార్ హాల్ పక్కన ఉన్న గదిలో అప్పటికప్పుడు మరమ్మతులు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? గత 3 రోజులుగా అర్ధరాత్రి వరకు అడిగిన ప్రశ్నలివి. వాటికి ఆయన సరైన సమాధానాలు చెప్పలేదని తెలుస్తోంది.